ఎస్ పూడి తిరుపతిరావు గారితో ముందుగా మాట్లాడదాం. తిరుపతిరావు గారు, నిన్నటి బీసీ డిక్లరేషన్, చంద్రబాబు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఎలా చూస్తుంది మీ బీజేపీ పార్టీ? ఫస్ట్ అందరికీ నమస్కారం. ఈశ్వర్ గారు. నమస్తే సార్. ఈశ్వర్ గారు, ఒకటి, రాజకీయ పార్టీలు ఎన్నికల ముందులా ఏదైతే ఎన్నికల ప్రణాళిక అయితేనేమి, లేదనేసి అంటే ఇలాంటి డిక్లరేషన్స్ అయితేనేమి, లేదనేసి అంటే హామీలకు సంబంధించి అయితేనేమి, అదే పలు వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి డిమాండ్లకు సంబంధించి అడ్రస్ చేయడం అయితేనేమి, ఇవి సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అదే అన్ని పార్టీలు చేస్తాయి. ప్రత్యేకించి ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ శతాబ్దంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర నుండి తీసుకుంటే కూడా ఇవాళ విభజనానంతరం మూడో పర్యాయం ఎన్నికలను ఫేస్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కూడా ఈ ఎన్నికలు అనేవి ఒక పెక్యులర్ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఎలక్షన్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నటువంటి ఎలక్షన్స్. ఉదాహరణకి 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు గెలుపొందారు. ఆవేళ జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, అలిపిరి సంఘటన, ఆ నేపథ్యంలో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, మమ్మల్ని కూడా ముందస్తు ఎన్నికలు తీసుకురావడం. అల్టిమేట్ గా మేము గెలవాల్సిన వాళ్ళు మేము ఓడిపోయాము, ఆయన ఓడిపోవలసిన వాళ్ళు ఓడిపోయారు. అది ఒక రకమైనటువంటి ఎన్నిక. రెండోది 2009లో జరిగినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సెంట్రల్ అట్రాక్షన్, అంటే ఉన్నటువంటి తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఆనాటి కాంగ్రెస్ పార్టీ, ఆ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు సరే వారిని ఎవరో ప్రేరేపించారు, వచ్చారు, మళ్ళీ తర్వాత ఏదో కాంగ్రెస్ లో కలిపారు. ఇవన్నీ అది చర్చ, వేరే చర్చ. సో ఆ విధంగా ఆ ఎన్నికలు తీసుకుంటారు. కాకపోతే విభజనానంతరం 14లో జరిగినటువంటి ఎన్నికలు, 14లో జరిగినప్పుడు ఎన్నికలు ఏంటనేసి అంటే, నేను ఈ ఎన్నికలకి ఎందుకు డిఫరెంట్ అంటే, 14లో కూడా ఒకవేళ మేము కూటమిలోకి వెళ్తామా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకము, వెళ్ళమని చెప్పేసి మేము భావిస్తూ మాట్లాడుతున్నాం. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడే ఓ ఛానల్లో చూశాను, చంద్రబాబు అనుకూల ఛానల్లో చూశాను, రేపే వెళ్తున్నారని, పొత్తులపైన ఒక క్లారిటీ రాబోతుందని, సీట్ల పంపకాలపై మాట్లాడబోతున్నారని బ్రేకింగ్లు నడుపుతున్నారు. అంటే నిన్న కూడా నడిపారు, ఈ రోజు వెళుతారని, ఈ రోజు కూడా నడుపుతున్నారు, రేపు వెళుతారని. మరి ఏంటో, మరి పోస్ట్ పోన్ అయిందా, మరి పిలవలేదా అక్కడ, ఏంటో మరి నాకు ఆ విషయం అయితే తెలియదు, మీరే చెప్పాలి. ఇది ఎందుకంటే ఆసక్తికరమైన వార్తే కదా రాష్ట్ర ప్రజలకు, అందుకోసం నేనేంటంటే వార్తల ఆధారంగా చెప్పట్లా. ఇవాళ వెళ్ళారు ఎవరు, మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళారు. ఏదైతే పురంధేశ్వరి గారు, సోమవీర్ రాజు గారు మా కేంద్ర పార్టీతో చర్చించడానికి, ఇటీవలే ఏదైతే మా ప్రక్రియలో ప్రతి అసెంబ్లీ నుండి, ప్రతి పార్లమెంట్ నుండి ముగ్గురు అభ్యర్థులు చొప్పున షార్ట్ లిస్ట్ చేసుకొని అది తీసుకొని ఇవాళ వెళ్ళడం జరిగింది. దాన్ని నేను బిలీవ్ చేస్తాను. అంతేగాని వస్తున్నటువంటి వార్తలు నెల రోజులుగా వింటున్నాము. ఇదిగో రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, మా మిత్రపక్షమే కదా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంటే మేము చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు మిత్రపక్షం కాదు కాబట్టి దాని గురించి మేమే ఎవరు చెప్పినా పట్టించుకునేది లేదు ప్రస్తుతానికి. సో నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఒకవేళ మేము కూటమిలోకి వెళ్తే గనక మళ్ళా వేరు, అది డిఫరెంట్. ఇది అడుగుతారా? 143 హామీలు ఇచ్చి మోసం చేశాయి కదా చంద్రబాబు, ఎలా మేము కూటమిలో కలవాలి? రేపు బీసీలు మమ్మల్ని కూడా అడుగుతారు. ఆ రోజు 2014లో ఇద్దరం కలిసి ప్రభుత్వం చేశాము, పాలన చేశాము. 143 హామీలు చాలా ఆసక్తికరమైనటివి ఉన్నాయి సార్ ఇందులో. అంటే ఊరికే ఎగ్జాంపుల్ కొన్ని 1-2 చెప్దామని. చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ, పవర్ లూంపై ఉన్న రుణాలు రద్దు చేస్తాం, ఒక్కో చేనేత కుటుంబానికి 1,00,000 మేర. అంటే చాలా 143 అన్ని చదవట్లే, 1-2. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, గొర్రెలకు కూడా హామీ ఇచ్చారు సార్. గొర్రెలకు హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇందులో ఏంటంటే సంక్షేమం దాంట్లో, గొర్రెల కాపరుల దాంట్లో, గొర్రెల కాపరులు బంజర భూములు, చెరువులు, కుంటలలో గొర్రెలు మేకలను మేపుకునే హక్కు ఒకటి వాళ్ళకి ఇచ్చిన హామీ. గొర్రెలకు కూడా ఒకటిచ్చారు, రోడ్లకు ఇరువైపులా ఉండే తుమ్మకాయను గొర్రెల కాపరులు ఉపయోగించుకునే హక్కు. ఏం సార్ ఈ హామీలు? అంటే ఏది చేతికొస్తే అది, నోటికొస్తే అది. గొర్రెలకు కూడా హామీ. మేము ప్రజా ప్రస్థానం అనే ఒక కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకుంటూ వెళితే, కడపలో, అలాగే రాయలసీమలో 3 జిల్లాల్లో 4 జిల్లాల్లో పెట్టిన దాంట్లో ప్రధానమైంది ఇక్కడ కడప, తర్వాత కర్నూలు దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చారట. జింకలకి పార్క్ నిర్మిస్తారన్నట శ్రీశైలం దగ్గర, పులులకు ఒక పార్క్ కట్టిస్తానన్నారట.
చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం చెప్పాలో నవ్వలేక ఏడుస్తున్నారు సార్. ఏం హామీలు ఇవేనే? ఇక్కడ నేను వెతికితే ఇందులో పశువులకి గొర్రెలకు కూడా ఆయన హామీలు ఇచ్చేశారు. అదే ఇప్పుడు ఒక్క విషయం ఈశ్వర్ గారు, ఈ హామీలకు సంబంధించి 2018-19లో మేము అన్ని ప్రశ్నించినటువంటివే. ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ నుండి కూడాను మేము ప్రశ్నించాం. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ పర్యాయం సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను ఇందాక మీరు అన్నారు కదా, మీరు గతంలో చేసినటువంటి వైఫల్యాల నేపథ్యంలో ఇప్పుడు మిమ్మల్ని ఎలా విశ్వసిస్తారు అనే ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి అడిగారు కాబట్టి. అవును. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఈ శాశ్వత శత్రువులు ఇలాంటి కొన్ని మనం ఫ్రేమ్స్ వాడుతుంటాం. అవును. ఇక్కడ వాడుకోవాల్సింది ఏంటనేసి అంటే, మరుపు అనేది సహజం సార్ ప్రజలకి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలే కనిపిస్తాయి తప్పిస్తే గత ప్రభుత్వం ప్రజలకి అల్జీమర్స్ ఉందని అనుకోవాలా? ప్రజలకు అల్జీమర్స్ ఉందనుకోవాలా? పొలిటికల్ అల్జీమర్స్, రాజకీయ నాయకులకి పొలిటికల్ అల్జీమర్స్ అంటున్నాను నేను. అంటే ఇచ్చిన హామీలు మర్చిపోవడం అనేటటువంటి అల్జీమర్స్, పొలిటికల్ అల్జీమర్స్ అంటారు దాన్ని. అది రాజకీయ నాయకులకు రెండు వైపులా ఉందా? మీరు అన్నట్టు ప్రజలు కూడా చాలా మర్చిపోవచ్చు. మర్చిపోకపోయినట్లయితే చాలా, నేను ఇందాక అదే చెప్పాను, చాలా సందర్భాల్లో మళ్ళీ నేను 2000 ఈ శతాబ్దం సంబంధించి కూడా నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇదే, మర్చిపోయారు కాబట్టే వచ్చారు తప్పిస్తే అక్కడ ఏదో సాధించారని వచ్చినటువంటి సందర్భాలు చాలా దగ్గర లేవని చెప్పడం నా ఉద్దేశం. అది నేను లేకపోతే అదంతా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కూడా ఏంటంటే, ఒకటి ప్రజలకి సంబంధించి ఏం చేశామని చెప్పుకొని ఓట్లు అడిగేది ఒక తీరు ఉంటది. ఏమి చెయ్యాలి అనేది, ఈ చెయ్యాలి అనే దగ్గర అప్డేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఏదైతే ఇందాక చెప్పారు మీరు, అప్పుడు ఇచ్చిన హామీలు లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు, డెఫినెట్ గా దానికి సంబంధించి ఎక్కడో ఏదో ఒక కనెక్టివిటీ లేకుండా మాట్లాడి ఉంటారని చెప్పేసి నేనైతే భావించట్లేదు. కానీ అప్గ్రేడేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ అప్గ్రేడేషన్ లోనే ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకొని వారు మనల్ని విశ్వసించే విధంగా, అంటే పర్టికులర్ పొలిటికల్ పార్టీని విశ్వసించే విధంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని అది. అధికారంలో ఉన్నా తప్పదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. నేను అనేది ఏంటంటే సార్, మీరు డైరెక్ట్ గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ని ప్రజలు నమ్ముతారా? గతంలో 143 హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అంటున్నారు. నమ్ముతారు అనే చెప్పండి, లేదా నమ్మకపోవచ్చు అనే చెప్పండి. ఎందుకంటే రేపు మీరు, అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేరు, మీరు మంచి పాయింటే చెప్పారు. రేపు అవసరమైతే పొత్తులోకి మీ అధిష్టానం ఆదేశిస్తే వెళ్లాల్సింది చంద్రబాబుతోనే, కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు తేల్చలేకపోవచ్చు. కానీ ఒక విశ్లేషకులుగా, రాజకీయ విశ్లేషకులుగా ఈ విధంగా మేనిఫెస్టోని గౌరవించకపోతే ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు ప్రజలు ఎలా విశ్వసించాలి? దానికి నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నా ఈశ్వర్ గారు. ఒకటి ఏంటంటే, మేము అప్పుడు ఫెయిల్ అయ్యాం కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇవాళ మేము అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాం అని చెప్పేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టడానికి చేసే ప్రయత్నం. ఆ రోజు మేము చేయలేకపోయాం అన్నది కమిట్ అయినట్టే కదా, అంతేనా? ఇవాళ మేము చేస్తామని చెప్పేసి కమిట్ అవుతూ ముందుకు వెళ్ళటమే. అందుకంటే వేరే దృక్కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు.